హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ 2 సైన్స్ కంటెంట్లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకేనా? సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చేసి 2011 నుంచి 2021 వరకు జరిగిన సీటెడ్ ఎగ్జామ్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ యు ఆర్ ఏ ఫార్మర్ లివింగ్ అట్ ఎ ప్లేస్ హ్యావింగ్ బ్లాక్ సాయిల్. ఇఫ్ ద క్లైమేట్ ఆఫ్ యువర్ రీజన్ ఈస్ వార్మ్ అండ్ యూ వాంట్ టు గ్రో ఫైబర్ ఈల్డింగ్ ప్లాంట్స్ ఇన్ యువర్ fields, then which of the following would you prefer? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. సో మనమే ఒక ఫార్మర్ అనుకోవాలి అండ్ మనం ఎలాంటి ప్లేస్లో బ్రతుకుతున్నాం అంటే బ్లాక్ సాయిల్ ఉన్న ప్లేస్లో బ్రతుకుతున్నాం అండ్ అక్కడ క్లైమేట్ అనేది వార్మ్గా ఉంది. ఓకే, అండ్ మనము ఒక ఫైబర్ ఈల్డింగ్ ప్లాంట్ని గ్రో చేయాలనుకుంటున్నాం మనం ఉండే ప్లేస్లో. సో అక్కడ ఎలాంటి ప్లాంట్ అనేది పెరుగుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా? సో ఆప్షన్స్ ఏంటి? ఏ రేయాన్, బి కోకోనట్, సి జూట్, డి కాటన్. ఓకే, సో రేయాన్ అనేది అయితే ఆర్టిఫిషియల్ ఫైబర్. ఓకే, సో మనకి ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లోకి వెళ్ళి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్లాక్ సాయిల్లో ఇంకా వార్మ్ క్లైమేట్లో పెరిగే ప్లాంట్ ఏంటంటే డి కాటన్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి కాటన్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వెన్ అన్ ఐరన్ నెయిల్ ఇస్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, ద కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఫేడ్స్ అండ్ ఏ బ్రౌనిష్ లేయర్ ఇస్ డిపాజిటెడ్ ఓవర్ ద ఐరన్ నెయిల్. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? ఐరన్ నెయిల్ అనేది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేశారు. ఓకే, డిప్ చేసిన తర్వాత కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కలర్ అనేది పోయింది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ బ్లూ కలర్లో ఉంటుంది కదా, ఆ బ్లూ కలర్ అనేది ఫేడ్ అయిపోయిందంట. ఓకే, అలా ఫేడ్ అయిపోయి ఈ ఐరన్ నెయిల్ మీద బ్రౌనిష్ లేయర్ అనేది డిపాజిట్ అయిపోయింది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏమో ఫేడ్ అయిపోయింది అండ్ ఐరన్ నెయిల్ మీద ఏమో బ్రౌనిష్ లేయర్ ఫామ్ అయిందంట. సో ఈ రియాక్షన్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్స్ ఏంటంటే కాంబినేషన్ రియాక్షన్, బి డికంపోజిషన్ రియాక్షన్, సి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ డి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఎందుకంటే ఇక్కడ మనము ఐరన్ నెయిల్ అండ్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాము. ఐరన్ అనేది కాపర్ కన్నా ఎక్కువ రియాక్టివ్ కాబట్టి ఈ ఐరన్ ఏం చేస్తుంది? కాపర్ని బయటికి పంపించేసి కాపర్ ప్లేస్లో ఐరన్ వెళ్ళి డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, సో దానివల్లనే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది కలర్ ఫేడ్ అయిపోతుంది అండ్ ఐరన్ మీద కాపర్ అనేది సొల్యూషన్ బయటకు వచ్చేస్తుంది కదా, సో ఐరన్ అనేది ఐరన్ నెయిల్ మీద డిపాజిట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అర్థమైంది కదా? సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏంటి? నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ 1 ఆర్ యాసిడిక్ ఇన్ నేచర్, 2 ఆర్ బేసిక్ ఇన్ నేచర్, 3 ఆర్ ఆంఫోథెరిక్ ఇన్ నేచర్, 4 టర్న్ రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్లో మనం నేర్చుకున్నాము. ఏంటి? మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ నేచర్లో ఉంటాయి అండ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఏ నేచర్లో ఉంటాయి? యాసిడిక్ నేచర్లో ఉంటాయి. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 ఆర్ యాసిడిక్ ఇన్ నేచర్. ఓకేనా? Fourth question. When copper plate is exposed to moisture air for long, it acquires a dull green coating. The green material is. ఓకే, సో క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక కాపర్ ప్లేట్ని మాయిస్ట్ ఎయిర్లో చాలాసేపు పెట్టారు. సో అలా పెట్టిన తర్వాత ఏమైందంటే ఈ కాపర్ ప్లేట్ మీద డల్ గ్రీన్ కోటింగ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఆ గ్రీన్ మెటీరియల్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది క్వశ్చన్. 1 కాపర్ సల్ఫేట్ తోటి, 2 ఏ మిక్చర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అండ్ కాపర్ హైడ్రాక్సైడ్, 3 a mixture of copper carbonate and copper sulfate, and 4th a mixture of copper carbonate and copper hydroxide. మనం నేర్చుకున్నాం కదా, కాపర్ మీద గ్రీన్ కోటింగ్ అనేది ఒక మిక్చర్ వల్ల ఫామ్ అవుతుంది. ఆ మిక్చర్ ఏంటి? కాపర్ కార్బోనేట్ అండ్ కాపర్ హైడ్రాక్సైడ్ మిక్చర్ తోటి మనకి కాపర్ ప్లేట్ మీద గ్రీన్ కోటింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్, ఏ మిక్చర్ ఆఫ్ కాపర్ కార్బోనేట్ అండ్ కాపర్ హైడ్రాక్సైడ్. Next, fifth question is, metal X displaces metal Y from its salt solution but is not able to displace metal Z from its salt solution. Identify the most reactive metal. Okay, and first option is X, second option is Y, third option is Z, and fourth option is cannot be determined. Okay, so metal X అనేది Y ని డిస్ప్లేస్ చేయగలుగుతుందంట సాల్ట్ సొల్యూషన్లో, బట్ ఈ మెటల్ X అనేది Z ని డిస్ప్లేస్ చేయలేకపోతుందంట. సో X, Y అండ్ Z లో మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఏంటనేది మనం చెప్పాలి. ఓకే, సో X అనేది Y ని డిస్ప్లేస్ చేస్తుంది అంటే X అనేది Y కన్నా ఎక్కువ రియాక్టివ్, బట్ ఈ X అనేది Z ని డిస్ప్లేస్ చేయలేకపోతుంది కాబట్టి Z అనేది చాలా ఎక్కువ రియాక్టివ్ X తోటి కంపేర్ చేస్తే. దట్ మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఈస్ Z. Okay, so the third option Z is correct. The sixth question, which of the following is the strongest natural fiber? Okay, కిందిచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ న్యాచురల్ ఫైబర్ స్ట్రాంగెస్ట్ అనేది చెప్పాలి. సిల్క్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ న్యాచురల్ ఫైబర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వాట్? 2 silk. Okay, 10th question is, why does a metal door knob feels cooler than a similar plastic knob on a cold day?
ఓకే. సో ఇక్కడ మెటల్ డోర్ నాబ్ అండ్ ప్లాస్టిక్ నాబ్ అనేది ఉంది. ఓకే. సో మెటల్ డోర్ నాబ్ అనేది తొందరగా కూల్ అవుతుందంట. అండ్ ప్లాస్టిక్ డోర్ నాబ్ అనేది దీనంత చల్లగా లేదంట. సో ఇలా ఉండడానికి రీజన్ ఏంటిదనేది కింద ఆప్షన్స్లలో కరెక్ట్ ఆప్షన్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. మెటల్ ఈస్ బెటర్ అబ్జర్వర్ ఆఫ్ హీట్ దాన్ ప్లాస్టిక్. మెటల్ అనేది హీట్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ప్లాస్టిక్ కన్నా. అందుకే మెటల్ డోర్ నాబ్ అనేది చల్లగా ఉందంట, ప్లాస్టిక్ అనేది కొంచెం వేడిగా ఉందంట. ఇది కరెక్ట్ ఆన్సరా? కాదు కదా, ఎందుకంటే అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే అది వేడిగా ఉండాలి. బట్ ఇక్కడ ఏమైంది, మెటల్ అనేది చాలా చల్లగా ఉంది ప్లాస్టిక్ తోటి కంపేర్ చేస్తే. ఆప్షన్ ఏంటి, మెటల్ ఈస్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ దెన్ ప్లాస్టిక్. మెటల్ అనేది బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ దాన్ ప్లాస్టిక్. అందుకే మెటల్ అనేది చల్లగా ఉందంట, ప్లాస్టిక్ అనేది కొంచెం మెటల్ డోర్ నాబ్ కన్నా వేడిగా ఉందంట. సో ఇది కరెక్ట్ ఆన్సరా? ఇదేనా రీజన్? ఎస్ కదా, ఎందుకంటే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే. సో అందుకోసం అని మెటల్ అనేది గుడ్ కండక్టర్ కాబట్టి అది వెదర్లో ఉన్న టెంపరేచర్ని అది అబ్జర్వ్ చేసుకొని కండక్ట్ చేసింది. అందుకే మెటల్ డోర్ నాబ్ అనేది చాలా చల్లగా ఉంది కంపేర్ టు ద ప్లాస్టిక్ డోర్ నాబ్. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది బ్యాడ్ కండక్టర్ కాబట్టి. ఓకే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వాట్? 2. మెటల్ ఈస్ బెటర్ కండక్టర్ ఆఫ్ హీట్ దాన్ ప్లాస్టిక్. Next, 8th question. Severe burn injuries are likely to be caused by fire accidents while wearing synthetic fabrics rather than natural fabrics as synthetic fabrics. సో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బర్న్ ఇంజురీస్ అనేది సింథటిక్ ఫైబర్స్ వేసుకున్న వాళ్ళకే ఎక్కువ అవుతాయి అంట, న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ వేసుకున్న వాళ్ళకన్నా. సో ఎందుకు అలా అనేది ఇక్కడ రీజన్స్ ఇచ్చారు. ఇందులో నుంచి కరెక్ట్ రీజన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సింథటిక్ ఫైబర్ అనేది యాష్ లాగా బర్న్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఇంజురీస్ అవుతున్నాయి అంట. ఇదైనా కరెక్ట్ ఆన్సర్. సో ఇది కరెక్టేనా రీజన్? కాదు కదా, రాంగ్. అది యాష్ లాగా బర్న్ అయితే మనకి ఇంజురీస్ ఎక్కువ కావద్దు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. బర్న్స్ ఇంటూ లిక్విడిఫైడ్ అండ్ వేపరైజెస్. సో సింథటిక్ ఫైబర్ అనేది లిక్విఫై అయ్యి వేపరైజ్ అయిపోతుందంట. సో దానివల్ల ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాయంట. ఇది కరెక్ట్ రీజనేనా? కాదు కదా, అది వేపరైజ్ అయిపోతే మనకి ఎంత ఎక్కువ ఇంజురీస్ కావద్దు, బట్ అక్కడ ఇంజురీస్ అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్. థర్డ్, బర్న్ ఇంటూ ఫ్లేమ్ లాగా అవుతుంది కాబట్టి ఇంజురీస్ అవుతున్నాయా అనేది థర్డ్ ఆప్షన్. సో ఇది కూడా కాదు, ఒకటి ఫ్లేమ్ మాత్రమే వస్తే ఇంజురీస్ అంత ఎక్కువ ఏం కవ్వవు. న్యాచురల్ ఫైబర్స్ కూడా ఫ్లేమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి, బట్ న్యాచురల్ ఫైబర్స్ కన్నా సింథటిక్ ఫైబర్స్ వేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఇంజురీస్ అవుతున్నాయంటే ఫ్లేమ్ ఒక్కటే దీనికి రీజన్ కాదు, ఇంకేదో కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ బర్న్స్ ఇంటూ స్టిక్కీ లిక్విడ్. సింథటిక్ ఫైబర్ అనేది స్టిక్కీ లిక్విడ్ లాగా మారడం వల్ల మనకి ఇంజురీస్ అవుతున్నాయా? ఎస్, అందుకే అవుతున్నాయి. సింథటిక్ ఫైబర్స్ అనేవి స్టిక్కీ లిక్విడ్ లాగా ఫామ్ అవుతాయి. సో ఆ స్టిక్కీ లిక్విడ్ కాబట్టి అది ఒకటే ప్లేస్లో అతుక్కొని పోయి అక్కడే బర్న్ అవ్వడం వల్ల మనకి ఇంజురీస్ అనేది ఎక్కువగా జరుగుతాయి. ఓకే. సింథటిక్ ఫైబర్స్ అనేవి బర్న్ అయినప్పుడు స్టిక్కీ లిక్విడ్ని ఫామ్ చేస్తున్నాయి. సో అందువల్లే మనకి సింథటిక్ ఫైబర్స్ వేసుకున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, సివియర్ ఇంజురీస్ అనేవి అవుతున్నాయి. ఓకే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, బర్న్స్ ఇంటూ స్టిక్కీ లిక్విడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ జనరలీ ట్రూ ఆఫ్ నాన్ మెటల్స్. కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లలో ఏది నాన్ మెటల్స్ గురించి నిజం చెప్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. దే డు నాట్ రియాక్ట్ విత్ వాటర్. నాన్ మెటల్స్ అనేవి వాటర్ తోటి రియాక్ట్ అవ్వవు. ఎస్, అవును కదా, నాన్ మెటల్స్ అనేవి వాటర్ తోటి రియాక్ట్ అవ్వవు. ఓకే. అండ్ దే డు నాట్ రియాక్ట్ విత్ ఎయిర్. సో నాన్ మెటల్స్ అనేవి ఎయిర్ తోటి రియాక్ట్ అవ్వవా? ఎయిర్లో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ తోటి నాన్ మెటల్స్ రియాక్ట్ అవ్వవా? అవుతాయి కదా. సల్ఫర్ అనేది ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ సెకండ్ ఆప్షన్ అనేది తప్పు. ఓకేనా. థర్డ్ ఆప్షన్ చూద్దాం. దే రియాక్ట్ యాక్టివ్లీ విత్ యాసిడ్స్. నాన్ మెటల్స్ అనేవి యాసిడ్ తోటి యాక్టివ్గా రియాక్ట్ అవుతాయా? అవ్వవు. నాన్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ యాసిడ్. సో థర్డ్ ఆప్షన్ కూడా తప్పే. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. దే మేక్ ఏ రింగింగ్ సౌండ్ వెన్ స్ట్రక్. ఓకే. నాన్ మెటల్స్ అనేవి రింగింగ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయా? చెయ్యవు. మెటల్స్ అనేవి రింగింగ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వాట్? దే డు నాట్ రియాక్ట్ విత్ వాటర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. రియాక్షన్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ లీడ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. సో కింద ఇచ్చిన రియాక్షన్స్లలో ఏ రియాక్షన్ జరగడం వల్ల మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవ్వట్లేదు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఫస్ట్ రియాక్షన్ చూద్దాం. ఏ, మెగ్నీషియం విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మెగ్నీషియం అనేది HCl తోటి రియాక్ట్ అయినప్పుడు, అదే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకే. సో ఇది కాదు. ఓకే. నెక్స్ట్ బి, కాపర్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. కాపర్ అనేది డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అవ్వదు. ఓకే. మనం నేర్చుకున్నాం కదా, కాపర్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి హీట్ చేసినప్పుడే రియాక్ట్ అవుతుంది, అండ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి అయితే రియాక్ట్ అవ్వదు. సో ఈ రియాక్షన్ అనేది హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ సి, సల్ఫర్ పౌడర్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సల్ఫర్ అనేది నాన్ మెటల్ కదా, నాన్ మెటల్ అనేది హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయవు. ఓకే. సో ఈ రియాక్షన్ కూడా హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయట్లేదు. డి రియాక్షన్, అల్యూమినియం అనేది డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది. ఫస్ట్ రియాక్షన్ అండ్ లాస్ట్ రియాక్షన్ అనేది హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది. బి అండ్ సి రియాక్షన్స్ అనేవి హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేయట్లేదు కాబట్టి ఈ 4 ఆప్షన్స్ లలో బి అండ్ సి ఎక్కడుంది? సెకండ్ లో ఉంది. సో అవర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2, బి అండ్ సి. ఓకే.
సో ఈ అన్ని రియాక్షన్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రియాక్షన్ చూసినప్పుడు మనకి ఏం తెలిసింది, ఇది హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుందని తెలిసింది. సెకండ్ రియాక్షన్ చూసినప్పుడు మనకి ఏం తెలిసింది, బి రియాక్షన్ అనేది హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయట్లేదని తెలిసింది కదా. సో అంటే ఈ 4 ఆప్షన్స్లలో బి ఎక్కడెక్కడ ఉందని చూసుకోండి. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఇవి రెండిట్లో చూడండి, థర్డ్ ఆప్షన్లో ఏ ఉంది. సో ఇది కాదు, ఎందుకంటే ఏ అనేది హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది కాబట్టి. సో మిగిలిపోయింది ఏంటి, సెకండ్ వన్. ఇంకొకసారి సెకండ్ రియాక్షన్ చెక్ చేసుకోండి. సల్ఫర్ పౌడర్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవ్వదు, ఎందుకంటే సల్ఫర్ అనేది నాన్ మెటల్ కాబట్టి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2, బి అండ్ సి.